రీసెంట్గా ఒక 1 month బ్యాక్ మాకు ఒక పేషెంట్ ఆల్రెడీ తనకి 2 చిల్డ్రన్ ఉన్నారు. ఇప్పుడు అనుకోకుండా ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది. అది అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ. దానికోసం తను ఎంటీపీ కిట్స్ అంటే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీకి వాడే అబార్షన్ ట్యాబ్లెట్స్ని బయట నుంచి తెచ్చుకొని మెడికల్ షాప్లో తనే వేసుకుంది. ఎలా వేసుకున్నావమ్మా అని అడిగితే యూట్యూబ్లో చూసి వేసుకున్నాను మేడం అని అంది. ఇలాగే చాలామంది అమ్మాయిలు మెడికల్ షాప్స్కి వెళ్ళి అబార్షన్ కిట్స్ తెచ్చుకొని వేసేసుకుంటున్నారు. సో దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఈ ట్యాబ్లెట్స్ ఎలా వేసుకోవాలి, ఎంత డోస్ వేసుకోవాలో తెలియదు కాబట్టి అట్లా వేసుకోవడం వల్ల హెవీగా బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రెండవది, ఈ డోసెస్ సరిగ్గా వేసుకోకపోవడం వల్ల లోపల పూర్తిగా అబార్షన్ అవ్వకుండా లోపల గర్భాశయం లోపల చిన్న చిన్న బిట్స్ ఉండిపోయి రిటైన్ ప్రోడక్ట్స్ అని అంటాం అనమాట. సో చిన్న చిన్న బిట్స్ పూర్తిగా రాకుండా ఉండిపోవచ్చు. దాన్ని ఇన్కంప్లీట్ అబార్షన్ రిటైన్ ప్రోడక్ట్స్ అనుకుంటూ అంటాం. అలా కూడా అవ్వచ్చు. మూడవది ఏంటంటే ఇట్లా చిన్న చిన్న ప్రోడక్ట్స్ ఉండిపోవడం వల్ల ఆర్ యాంటీబయాటిక్స్ తీసుకోకపోవడం వల్ల సెప్సిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో సెప్సిస్ అయ్యి ఫీవర్ కూడా రావచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇలా మల్టిపుల్ టైమ్స్ ఎంటీపీ కిట్స్ వేసుకొని మల్టిపుల్ అబార్షన్స్ వాళ్ళంతట వాళ్ళే సెల్ఫ్గా చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఫ్యూచర్లో మనకి నిజంగా ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకునేటప్పుడు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే ఎస్పెషల్లీ అబార్షన్ చేసుకునేటప్పుడు తప్పకుండా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి మీ ప్రెగ్నెన్సీ గర్భాశయంలో ఉందా లేదా ట్యూబ్లో ఉందా అనేది చెక్ చేయించుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు మీరు అబార్షన్ ట్యాబ్లెట్స్ వేసుకున్నారు. సపోజ్ మీ ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్లో ఉంటే కనుక ఆ ట్యాబ్లెట్స్ వల్ల ట్యూబ్లో ఉన్న ప్రెగ్నెన్సీ రప్చర్ అయ్యి బాగా బ్లీడింగ్ అయ్యి తల్లి ప్రాణానికి ఆర్ ఆ అమ్మాయి ప్రాణానికి ప్రమాదం కావచ్చు. సో వీటన్ని కాంప్లికేషన్స్ మీరు ప్రివెంట్ చేయాలంటే ఒకవేళ అది అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ మీకు వద్దు అనుకుంటే మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి స్కాన్ చేయించుకొని మీ జెస్టేషనల్ ఏజ్ అంటే మీకు ప్రెగ్నెన్సీ ఎంత ఏజో దానికి తగ్గట్టుగా డోసెస్ మీ డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. సో అండర్ డాక్టర్ సూపర్విజన్ మీ ట్యాబ్లెట్స్ వేసుకుంటే అది అమ్మాయికి సేఫ్టీ. థ్యాంక్ యూ.